భయ్యా మాకైతే చాలా పెద్దది దొరికిందండి. చాలా పెద్దది కదా. ఇప్పుడైతే వీటిని వేస్తున్నాం చూడండి, పీతలను వేస్తున్నాం. ఎలా ఉంది? చాలా ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ట్రైబల్ కల్చర్ యాక్టివిటీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము పీతలు పట్టడానికి మా ఊరు గడ్డకైతే వచ్చాం ఫ్రెండ్స్. మరి ఈ సీజన్ లో మాకు పీతలు ఎక్కువగా లభిస్తాయి. అందు నిమిత్తం ఈ విధంగా మేము గడ్డలోకి వచ్చి పీతలు పట్టాలని ఈ రోజు అయితే మేము టీం అందరం కూడా మరి తొందరగా మా పనులను ముగించుకొని భోజనాలు చేసి ఈ విధంగా గడ్డలు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఒక పీత కనిపించింది, పడుతున్నాం ఫ్రెండ్స్. దొరికిందా? లోపల దొరికిందా? గట్టిగా కేర్ఫుల్, జాగ్రత్తగా పట్టింది. బకెట్ వేసామా? లోపల దొరికిపోయింది, తీసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మాకు ఇప్పుడైతే టైం దగ్గరికి 8:30 అవుతుంది ఫ్రెండ్స్. మరి కనిపించినట్టే కనిపించి లోపల చేజారినట్టుంది. ఇది ఖర్చేస్తాయి బాబు. చిన్న సంస్థకు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి అలా ఖర్చేస్తే. అదిగో మొదటిగా మా చేతిలో బలైన చిన్న పీత అనమాట. పిత్రే రావట్లేదు, ఇదిగో ఇరిగిపోయింది. ఇది ఇక్కడ ఉంటది, దీని లోపల అన్నీ పట్టుకుంటారంటుంది. ఇది దొరికింది. కష్టం కరుస్తుంది. ఇది చిన్నదే కానీ చాలా పవర్ఫుల్ పీత. అయిపోయింది. ఇది రా పెట్టేద్దాం కదా. దొరికింది. అలా చూస్తే దొరికేస్తాయి కదా. చూడండి ఎలా ఉందో ఇది. ఫ్రెండ్స్, ఈ ఎండ్రి పీతలను అయితే మా భాషలో అయితే కుప్పీలు అంటామండి. దొరికింది అది. ఓకే, జాగ్రత్త. ఇరుక్కుపోయిందండి, సాయం చేయండి కొంచెం. ఓరి నాయన, ఇరుక్కుపోయింది రా బాబు. ఎలా ఉంది చూడు బాబా. ఎక్కడ తగిలింది కానీ సైలెంట్ అయిపోయింది మొత్తానికి. రమేష్ చేతులు మిగులుతుంది అనుకున్నా, మిగలదు అస్సలు. రమేష్ చేతులు అయితే మిగలదు. చూడండి, ఒక్కటే నువ్వు అంత భయపడిపో. పర్లేదు, రాయి అక్కడ ఉండిపోయేది. చూసారండి, మన పౌలు అయితే చాలా యాక్టివ్గా పడుతున్నాడు. అంతే. ఓకే,
దొరికిందా అవ్వ? చూడకుండా పట్టేస్తున్నా. ఒట్టు. ఆ? అవ్వ, అవ్వ, అవ్వ. ఒక్క రాయికి 2 వేస్తున్నాయి. వేసుకుంటే కథ. మాకు ప్లస్ పాయింట్ అది ఒకటి కదా. ఈ ఇక్కడ ఎవరు రాలే ఇక్కడ. ఇది రాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా తుప్పాలు అయితే మాకు ఎదురయ్యాయి. మేము అయితే దాటుతున్నాం చూడండి. అదిగోండి తుప్పలే. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, మాకు అది పెద్ద దొరికింది. చూసారు కదండి, చాలా పెద్దది. ఇదండి నాగపాము కుబుసం. ఇది కుబుసాన్ని విడిచింది. చాలా జాగ్రత్త. ఇలాంటి పీతలు పట్టేటప్పుడు చాలా మరి జాగ్రత్త చూసుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదకరం. ప్రాణాలను తెగించి ఈ విధంగా అయితే మేము మరి వేటకు వస్తుంటామండి. చూస్తారు కదండి. దొరికిందా? పెద్దదేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ రాలో ఉందో లేదు చూద్దామండి. ఉందో లేదు చూద్దాం సరే. ఉంది 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 ఉంది. ఇదిగోండి చిన్న బొడ్డు పట్టు వేసినాడు కదా. చూపించు. ఇదైతే పోత్ అండి. పోతు ఇలా ఉంటుంది చూసారు కదా. ఇది తల్లి చూపించు. తల్లి చిన్న తల్లి. ఇదిగోండి ఫ్రెండ్స్, తల్లి అయితే ఇది చూసారు. ఇది పెద్దగా ఉంటుంది ఇది కడుపు. ఓకే చూడండి ఫ్రెండ్స్, చిన్న పిల్లోడు అయితే మరి కష్టపడుతున్నాడు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరి కష్టపడి మేము నిద్ర మానుకొని మేము ఈ విధంగా వేటకొచ్చాము. చూస్తారు కదండి, పీత అవుతుంది. అయితే కష్టపడి తీయాలి. చూస్తారు కదండి, కష్టపడకుండా ఏది కూడా మనకు రాదు. కాబట్టి చూడండి, ఈ విధంగా కష్టపడాలి. ఇంత కష్టపడితేనే మరి పీతల ఫ్రై కానీ పీతల కర్రీ కానీ చేసుకొని, పీతల పులుసు కానీ చేసుకొని తినవచ్చు అనమాట. ఖర్చు గిమ్ములు అయితే ఇంకా విరుసుకొస్తున్నారు. గిమ్మలు అయితే విరిచేస్తున్నారు. ఇంకా మనకు పీత రావడమే ఇంకా ఆలస్యం. ఇదిగోండి ఫ్రెండ్స్, పీత అయితే వచ్చింది. కష్టపడి తీసాను. రేపు కొరుకుతుంది కానీ ఇదిగోండి. ఫ్రెండ్స్, మాకైతే మా కూలి భాషలో టబ్గా దొరికింది. ఇది తెలుగులో అయితే మొట్ట అంటారు, మా ప్రాంతీయ భాషలో. చూస్తారు కదండి, ఇది మరి పీతల వెట్టకు వస్తే మేము మాకు మొట్ట దొరికింది. ఇది చాలా రుచికరంగా ఉంటుందండి. మరి ఎక్కువగా మా గిరిజన ప్రాంతంలో ఇటువంటి దొరుకుతుంది. దీన్ని అయితే మొట్ట అంటాం. మరి మీ లాంగ్వేజ్లో మీ ప్రాంతీయ భాషలో ఏమంటారో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. భయ్యా మాకైతే చాలా పెద్దది దొరికిందండి. చాలా పెద్దది కదా. చాలా పెద్దది చూడండి. పోతా పోతేనండి, చాలా పెద్దది. తల్లి కదా పోతా. నాకైతే చాలా ఆనందంగా ఉంది దీన్ని పట్టినందుకు. వీటిని గెమ్ములు అంటారండి. చూడండి, వీటితో మన శత్రువులని ఈ విధంగా చూడండి వేటాడుతుంటది. చూడండి, ఇదిగో ఇదిగో గెమ్ములు. ఇక్కడ చేతి వేసే మనకు ఇక్కడ కట్ చేస్తుంది అంతే. జాగ్రత్త. ఓకే, చూసారు కదండి, చాలా కష్టం. వీటితో చాలా కేర్ఫుల్ గా తీయాలి. వేట అంటే మామూలు వేట అనుకున్నారు, చాలా ప్రమాదం కూడా అండి. ఒకవేళ చిన్న పిల్లలకైతే ఇంకా వేస కూడా కట్ అయిపోద్ది. చూసారు కదండి. ఓకే ఫ్రెండ్స్, మరి మేమైతే చివరికి దగ్గర 12 అయిపోతుంది. ఇంకా చాలు అని చెప్పేసి ఇంకెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్
సుమారు ఒక 5 కేజీలు అయితే పట్టాము చూడండి. అందులో ఒక చేప ఉంది, ఒక రొయ్య కూడా ఉందండి. అలాగే పనిలో పని అని చెప్పి రేపు పొద్దున కూర కోసం అని చెప్పి ఫ్రెండ్స్ సార్ కూర కోసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే మా తమ్ముడు కోస్తున్నాడు అక్కడ, మా బావ అక్కడ కోస్తున్నాడు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి రేపటికి మరి మనం వంట చేసుకుందాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి దీన్ని మా భాషలో గార్సు కుచ్చ అంటారు ఫ్రెండ్స్. మరి మీ ప్రాంతీయ భాషలో ఏమంటారు కామెంట్లో రాయండి. తెలుగు భాషలో, మా ప్రాంతీయ భాషలో సారుకూర అంటాం ఫ్రెండ్స్. ఓకే, మాకైతే చేపలు దొరికిందండి. 12 అయిపోతుంది, వెళ్ళిపోతున్నాం అయితే. మళ్ళీ రేపటికి మళ్ళీ ఉదయం వీడియో చేసి చూపిస్తాం. మేము తినే వీడియో కానీ వంట చేసే వీడియో కానీ చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, బయలు అక్కడ పెట్టిన వాడికి బతికి ఉన్నవైతే ఈ విధంగా ఆడుకుంటున్నాను. చూసారు కదా, బయట వెళ్తుంది మళ్ళీ అదొకటి. ఫ్రెండ్స్, పిల్లలు అయితే వాటిని సిద్ధపరుస్తున్నారు. ఈ నైట్ తీసుకొచ్చిన వాటిని అయితే సిద్ధపరుస్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి. ఇదిగో దీన్నైతే జున్ను అని పిలుస్తుంటాం మా భాషతో. ఇది చాలా ఉపయోగకరమైనది. మరి దీన్ని తినడం వల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయని మరి మా పెద్దలు చెప్తున్నారు. చూడండి, పిల్లలందరూ కూడా వచ్చారండి. పిల్లలు చూడండి, పిల్లలు ఇదిగోండి ఫ్రెండ్స్, జున్ను అయితే మన రమేష్ తీస్తున్నాడు. చూడండి జున్ను, ఇదిగోండి ఈ విధంగా జున్ను ఉంది. చూస్తారా, ఇది చాలా మంచిదండి, హెల్త్కి, ఆరోగ్యానికి చాలా ప్రయోజనం. చూడండి జున్ను అయితే తీస్తున్నాడు. ఇదిగోండి, ఇందులోనే విసర్జక వ్యవస్థ కనబడుతుంది. చూసారు కదండి, ఇది పీత యొక్క విసర్జక వ్యవస్థ ఇందులో ఉంటుంది. ఇందులో నుంచి కళ్ళు ఉంటాయి, ఇక్కడ కళ్ళు ఉంటాయి, ఇక్కడ నుంచి నోటుకు ఉంటుందండి. ఇది విసర్జక వ్యవస్థ. అలాగే ఇటుపక్క చూడండి, ఇటుపక్క జున్ను అనేది ఉంటుందండి. ఈ పదార్థం చాలా బాగుంటుంది, రుచికరంగా ఉంటుందండి. ఇది ఎక్కువగా ఇష్టంగా తింటారు అన్నమాట. ఇవి ఒక మెడిసిన్ అండి. ఇవంతా మెడిసిన్, ఇవంతా కూడా మెడిసిన్ అండి. చూడండి, ఇవి కళ్ళు అండి. ఇవి ఎండ్రి పీతలు అంటే చాలా మెడిసిన్ అన్నమాట. ఇది బాగా జ్వరంతో ఉన్నప్పుడు కూడా ఎక్కువ వీటిని తీసుకుంటేనండి జ్వరం త్వరలోనే తగ్గిపోద్ది అండి. మేము చాలా చూసాము, రిజల్ట్ చూసాము. అందుకని ఎక్కువగా జ్వరం వచ్చినప్పుడు వీటిని తింటుంటారు. ఇవన్నిటికీ పనికొస్తుందండి. ఇదైతే దగ్గు, జలుబు ఉన్నప్పుడు వీటిని పులుసు చేసుకుని త్రాగడం కానీ తినడం కానీ చేస్తే జలుబు, దగ్గు పోతుంది అనుకొని మరి మా యొక్క పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ఫ్రెండ్స్ చూడండి, ఇది చాలా మంచిదండి, నేచురల్ ఫుడ్. ఇది మా గిరిజన లైఫ్ స్టైల్ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇవైతే మేము శుద్ధి చేసాము. ప్రస్తుతానికి జున్ను మాత్రం సేకరిస్తున్నాం. చూసారు కదండి. మరి మీ ప్రాంతీయ భాషలో దీన్ని ఏమంటారు చెప్పండి, కామెంట్స్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కుండలో వండుదాం అనుకున్నాం కానీ కుండ సైజు మాకు కొంచెం తగ్గిపోయింది. అందుకే ఇదిగో కళాయిలో వండుతున్నాం ఫ్రెండ్స్. చూసారు కదండి, కొంచెం అది చిన్నది అయిపోయింది. ఫ్రెండ్స్ వంటనైతే స్టార్ట్ చేస్తున్నాం. చూస్తారు కదా ఫ్రెండ్స్, మన యువరాజు బ్రదర్ అయితే మరి వండడానికి సిద్ధంగా ఉన్నాడు. చూసారు కదండి, మరి ఆయన చేతి వంట తిని చాలా రోజులైంది. అందుకనే మరలా నైట్ చేపలు పెట్టేసి మరి ఈ విధంగా చేపలు దొరకడం మాకు ఎంతగానో సంతోషం వేస్తుంది. మరి మేము చాలా ఆకలితున్నాం. ఇప్పటికే టైం ఎంత అయింది? ఇప్పుడు 10 అయిందండి. మరి రెడీ అవుతూ 11 అవుద్ది. మరి మేమైతే టిఫిన్ చేయలేదు, ఏం చేయలేదు. ఇదే మాకు లంచ్, టిఫిన్. ఓకేనండి, చూస్తారు కదా, ఆయిల్ అయితే పోసారండి. అవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. చూస్తారు కదండి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే సిద్ధపరిచే ముందుగానే. పిల్లలు కూడా మరి కర్రీ టేస్ట్ చేయాలని, పీతల ఫ్రైయో లేదా పీతల కర్రీ తినాలని పిల్లలు కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు. చూడండి,
ఎప్పుడెప్పుడా వంట సిద్ధపరుస్తారు, ఎప్పుడెప్పుడా తినేద్దామనే ఆలోచనతో ఉన్నారు. చూడండి ఇప్పుడు మేమైతే టమాటా వేస్తున్నామండి. చూడండి ఈ విధంగా మేమైతే కలుపుతామండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీటిని వేస్తున్నాం. చూడండి పీతలను వేస్తున్నాం. వావ్, ఇప్పుడన్నా కలిపేయాలి. కలిపేస్తున్నాం. చూసారు ఫ్రెండ్స్. మేమైతే కష్టపడి వండేసాం. ఇదిగో ఫ్రెండ్స్ తింటున్నామండి. చూడండి ఇదిగో ఫ్రెండ్స్. సారీ భయ్యా, సారీ సారీ. నేచురల్ టేస్ట్ అండి, చాలా బాగుంది. బావా హాయ్ సరే 24 చూడండి ఫ్రెండ్స్, కూర్చోదు 053 53 311 68. అది సూపర్ టేస్ట్. మీఠా దా భయ్యా. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇయర్ సివిక్స్ ఓకే ఫ్రెండ్స్. పాస్తా విస్తా బియా. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయండి ఇవి, హెల్త్ కి చాలా మంచిది ఇవి. ఓకే ఓకే భయ్యా, పెట్టు భయ్యా. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది? చాలా రుచికరంగా ఆహా. వంటలు వండిన సహోదరులు కూడా చాలా చక్కగా వండారా? వండారు. ఇదిగోండి రమేశే వంట చక్కగా సిద్ధపరిచాడు. డాడీ ఇందా వంటను సిద్ధపరిచిన సహోదరులకి వందనాలు. జోహార్లు. సేనాధిపతి